అంటే వాతావరణ మార్పులు కావచ్చు, పంటలు ఎలా పండుతాయి ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్కు పంటలు బాగానే ఉంటాయి, ఎందుకంటే వర్షాలు కొంత ఈ సంవత్సరము వర్ష విషయానికి వస్తే ఇక్కడ పంచాంగంలో కూడా నేను రాయటం జరిగింది. ఏమిటి అంటే ఈ సంవత్సరము పంటల విషయంలో ముఖ్యంగా ఆఢకాది నిర్ణయ ఫలం చూస్తే 2 కుంచముల వర్షము, 10 భాగాలు సముద్రం పైన, 7 భాగాలు పర్వతం మీద, 2 భాగాలు భూమి మీద వర్షిస్తాయి. గోపబాలకుని చేతిలో కుంచం ఉంటుంది కాబట్టి గోపాలుని చేతిలో కుంచం ఉండటం చేత వర్షాలు కొంత బాగానే ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరము నీలా అనేటువంటి మేఘములు మేరుపర్వత ఆగ్నేయ భాగంలో ఏర్పడతాయి కాబట్టి వర్షములు బ్రహ్మాండంగా ఉంటాయి. ఉద్వహము అనేటువంటి వాయుము, విద్యుత్ అనేటువంటి మెరుపు, నిర్ఘోష అనేటువంటి ఉరుము, క్షీర అనేటువంటి సముద్రము. కాబట్టి ఈ సంవత్సరము శంఖకుడు అనేటువంటి శేషుడు భూమిని మోయటం చేత భూమి మీద సుభిక్షత అనేటువంటిది ఈ సంవత్సరం ఉంటుంది. వర్షముల గురించి ఇబ్బంది లేదు. కావలసిందల్లా ప్రకృతి ఉత్పాతాలు, అంటే వర్షం పట్టం వేరు, ఆ వర్షం మనకు ఉపయోగపడటం వేరు. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే రైతులు వాతావరణ శాఖ సూచనలు కొంత పాటించడం మంచిది. గుడ్డిగా పంటలు వేయటం కాదు, ప్రకృతిని అనుసరించి వేయటం. ఎర్ర భూములు, ఎందుకంటే సూర్యుడు రాజు కదా, ఎరుపు రంగు భూములు, ఎర్ర రేగడి భూములు, ఎర్ర ధాన్యాలు కొంత బ్రహ్మాండంగా పండుతాయి. కాబట్టి ఎరుపుకు సంబంధించిన వస్తువులన్నీ ధరలు బాగా ఉంటాయి. ఓకే గురుగారు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? నరేంద్ర మోడీ గారు ఆయన జాతక రీత్యా ఆయనది వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, కొంత మంచి సమయము. ఆయన యోగి అంటే కాబట్టి ఈ సంవత్సరము ఆయనకు అష్టమ శని తొలగిపోయింది, అర్ధాష్టమ శని తొలగిపోయి శని పంచమానికి వచ్చాడు. వృశ్చిక రాశి కదా, కొంత ప్రభావం అనేటువంటిది బాగుంటుంది. ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చివేయగలిగినటువంటి శక్తి. ఇప్పుడు మీరందరూ కూడా చాలామంది నువ్వు అడగలేదు కానీ నేను చెప్తున్నాను, అమెరికాకు సంబంధించినటువంటివి ఇవన్నీ ఈ ప్రభావం తొలగిపోతాయి. అంటే ఇప్పుడు మీడియాలో మనకేదో పెద్ద పెద్ద వార్తలు కనిపిస్తున్నాయి కదా, భారతదేశానికి అమెరికాతో ఎప్పుడు సత్సంబంధాలే ఉంటాయి. ఈ సుంకాలు పెరగటాలు ఇవేవి ఉండవు, అన్నీ మళ్ళీ నార్మల్ అయిపోతాయి. కాబట్టి అన్నీ తగ్గుతాయి. అది నరేంద్ర మోడీ గారి యొక్క చొరవ వల్ల మళ్ళీ భారతదేశానికి మిగతా దేశములతో సత్సంబంధాలు బాగా ఏర్పడతాయి. నరేంద్ర మోడీ గారు తిరుగులేని నాయకుడిగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా అప్రతిహతంగా తన ప్రభావాన్ని చూపిస్తారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఎలక్షన్స్లో కూడా మొన్న కూడా ప్రభావం చూపించింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు గెలిచారు. అంటే ఇవన్నీ కూడా ఒక మంచి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారికి బ్రహ్మాండంగా ఉంటుంది, ఏమీ ఇబ్బంది లేదు. అంటే మరోవైపు రాహుల్ గాంధీ గారిది ఎలా ఉండబోతుంది ఈ విశ్వావసునామ సంవత్సరంలో? ఇప్పుడు రాహుల్ గాంధీ గారిది ఏమిటో నక్షత్రం నాకైతే ఏం తెలియదు నిజానికి. అంటే ఇప్పుడు మోడీ గారిది తెలుసు కానీ అందుకే నేను చెప్పగలిగాను. మనకు తెలియని నక్షత్రాలు, తెలియని వాటి గురించి నామ నక్షత్ర ప్రకారంగా చూస్తే రాహుల్ అనేటువంటిది చూస్తే మనకు తులారాశిగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తులారాశి కొంత ప్రభావం బాగుంటుంది. అంటే నేను నామ నక్షత్ర ప్రకారం చెబుతున్నాను కాబట్టి తులారాశి. కాబట్టి ఇప్పుడు రేవంత్, రాహుల్ ఇవన్నీ రకారానికి సంబంధించినటువంటివి కాబట్టి కొంత గత సంవత్సరం కంటే పర్వాలేదు. ఈ సంవత్సరం అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి.